ఫంక్షన్స్కి పిక్చర్ కాబట్టి వెళ్తాం, కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళాలనిపించి వెళ్తాం, కొన్ని వెళ్ళకపోతే మిస్ అవుతామని వెళ్తాం. ఇది నా మూడోది. ఇవాళ పొద్దున్న ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ పొద్దున్న నేను సినిమా చూశాను. అనుకోకుండా ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంది, అనుకోకుండా నాకు వేరే మీటింగ్ పడిపోయింది. మిస్ అయిపోతానేమో నేను కంగారు పడిపోయి చాలా ఫాస్ట్గా దొరికిన గారికేసి వచ్చేసాను నేను. వీళ్ళు కథకి సరిపోతుందని పెట్టారో కాన్ఫిడెన్స్తో పెట్టారో తెలియదు, కానీ రిలీజ్ తర్వాత ఆ టైటిల్ జనం చేపెట్టారు, జయమో నిశ్చర్యమో. సినిమా చూస్తున్నంతసేపు బేసిక్గా ఈ సినిమా పట్ల కలిగిన ఇంట్రెస్ట్ ఏంటంటే, ఆయన ఎవరైతే ఎలా అయితే సినిమా కొన్నారో ఆ సాంగ్ టీజర్ చూసి నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. అది చూసి నేను సీనుకు ఫోన్ చేశాను, సినిమా చాలా బాగుండేలా ఉంది సీను అని. తర్వాత మాట్లాడుకుంటే ఇంక వాళ్ళ సినిమా చూపించాడు. సినిమా చూసిన ఫీలింగ్ అయితే లేదండి. చాలా కాలం అయిపోయింది ఇలాంటి న్యాచురల్ యాంబియన్స్లో సహజత్వానికి బాగా దగ్గరగా ఉన్న పాత్రలు. మన లైఫ్లో ఏమైతే చూస్తామో అవే యాజ్ ఇట్ ఈజ్గా పోర్ట్రే అవుతున్నాయి. ప్రేమలు, అవసరాలు, అవకాశాలు, అపార్థాలు, మోసాలు, ఇవన్నీ కూడా మన సినిమాల్లో ఫిల్మీ అయిపోయిన హీరోయిజాలు, ఫిల్మీ అయిపోయిన విలనిజాలు, వీటి మధ్య ప్రతిదీ డ్రమటైజ్ అయిపోయి నిజ జీవితంలో లేని మనకు బాగా దూరంగా అయిపోయి కనిపిస్తున్న టైంలో ఏది ఒక్క ఇంచ్, ఒక డైలాగ్ కానీ, ఒక సన్నివేశం కానీ, ఒక్క పాత్ర కానీ, ఏ రకంగా ఏది కూడా, ఈవెన్ సాంగ్స్ కానీ ఏది కూడా జీవితానికి దూరంగా ఉన్నాయని అనిపించవు. ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చేస్తుంది పాత వంశీ గారి సినిమాలు చూసినట్టు. చాలా కాలం అయిపోయింది మిస్ అయిపోయి. ఇందాక కృష్ణ భగవాన్ గారు సరే ఆయన గురించి చెప్పారు, కానీ నాదే మంచి పాత్ర అని నిజంగా చెబుతున్నానండి. వేస్ట్ క్యారెక్టర్ అనేది సినిమాలో లేదు, ప్రతి పాత్ర చాలా బాగుంది. ఇవన్నీ పక్కన అంటే అంత డీటెయిలింగ్గా వర్క్ చేశాడు డైరెక్టర్. ఫస్ట్ సినిమా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్వాలిటీతో సినిమా ఉంటుందని, ఇంత కమాండ్తో క్రాఫ్ట్ని డీల్ చేస్తాడని. స్క్రిప్టింగ్ అండి ప్రతిదీ. ఇందాక నేను శివ కూడా కూర్చొని అదే మాట్లాడుతున్నాం. తన పైన అదే చూపిస్తూ కరీంనగర్ టు కాకినాడ టు కరీంనగర్ అని కథ మొత్తం చెప్పేసాడు ఎక్కడ అంటున్నాడు. అందులో కథ ఉంది, ఆ జర్నీ చాలా అద్భుతంగా ఉంది. ప్లస్ సినిమా పిరికివాడు చూస్తే చాలా ధైర్యంగా బయటకు వస్తాడు, అంత నమ్మకాన్ని కలిగించింది సినిమా. కథలో ఏ నమ్మకం మాట్లాడారో సినిమాను కూడా అంతే నమ్ముతున్నారు. నిజంగా అంత పెద్ద సక్సెస్ అవుతుంది. అండ్ సీను ఎస్పెషల్లీ నేను సినిమా చూడగానే అన్నమాట, 2.5 గంటలు అది బాగా తెలిసిన శ్రీనివాస్ రెడ్డిని చూస్తున్నాననే ఫీలింగ్ లేదు. ఆ క్యారెక్టర్లోకి అంత ఒదిగిపెట్టారు. పొద్దున్న చూస్తే మీరే అసలు ఎక్కడా కూడా ఓవర్ ది బోర్డు వెళ్ళి కొంచెం కూడా తనలో ఉన్న నటనను చూపించాలనే ప్రయత్నం చేయలే. పాత్ర ఏం కోరుకుందో అది తూకం వేసినట్టు యాక్ట్ చేశాడు. దిస్ గోయింగ్ టు బి మైల్ స్టోన్ ఫిలిం ఫర్ యూ సీను. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా నిజంగా ఒక ఈ స్థాయిలో సినిమా చేయడం అంటే ఎంత కష్టమో, దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుందో తెలుసు. బట్ పేపర్ని నమ్మారు, క్రాఫ్ట్ని నమ్మారు, జనాన్ని నమ్మండి. ఖచ్చితంగా ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఈ ఎఫర్ట్ని ఫుల్ఫిల్ చేస్తుంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్.